కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అడగట్లేదు గానీ, హ్మ్. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఇది. హ్మ్. మీరు ఒక సీనియర్ యాక్టర్. హ్మ్. 450 సినిమాలు యాక్ట్ చేసి స్టిల్ బ్యాటింగ్. ఇప్పుడు మొన్న 'హేమ' ఇష్యూ జరిగింది. చాలా ప్రీకన్సీవ్డ్ నోషన్‌తోని అమ్మాయిని దానిలోంచి ఇచ్చేసారని అసోసియేషన్ నుంచి. ఇప్పుడు తనేం చేయలేదండి. హ్మ్. ఇట్ ఈస్ యూజింగ్ సస్పెన్షన్, డిలీట్ చేయలేదు. అసోసియేషన్ నుంచి బయటికి గెంటేయలేదు. ఇంకా సస్పెన్షన్ మాత్రం ఎలా? అంటే సస్పెన్షన్ ఎందుకు చేశారంటే బయట నుంచి వస్తున్న ఫోర్సెస్, అంటే మీరు ఆ అమ్మాయిని కస్టడీ కూడా తీసుకున్నారు కదా, హ్మ్. కస్టడీ కూడా తీసుకున్నప్పుడు కూడా మీరు స్పందించలేదంటే అని అడిగారు. ఓకే. ఇప్పుడు కస్టడీకి తీసుకోక మునుపు ఆ అమ్మాయిని సస్పెండ్ చేయలేదు. హ్మ్. ఆ అమ్మాయిని సస్పెండ్ చేయలేదు, హేమని సస్పెండ్ చేయలేదు. ఎప్పుడైతే కర్ణాటక వాళ్ళు బెంగళూరులో కస్టడీకి తీసుకొని, అంటే కేసు ప్రూవ్ అవ్వలేదు, కేసు ప్రూవ్ అవ్వలేదు. ఆమెకి ఇచ్చిన నోటీస్ కూడా ఏంటంటే, హేమకి ఇచ్చిన నోటీస్ ఏంటంటే హ్మ్. కేసు ప్రూవ్ అవ్వలేదు అంటే రేపు పొద్దున ఇట్ ఈస్ బీన్ క్లియర్ హ్మ్. అని చెప్పి అన్న రోజు ఆటోమేటిక్గా ఇన్ టు ద అసోసియేషన్. అసోసియేషన్. అది కాకుండా మనం తను బయటకు వచ్చేసిన తర్వాత హ్మ్. మేము కూడా అన్నాం, హ్మ్. ఏమని, ఎందుకు అవసరం, తన అమ్మాయి వచ్చేసింది కదా బయటికి, హ్మ్. ఐ మీన్ కస్టడీ నుంచి బయటకు వచ్చేసింది, హ్మ్. మరి కేసు జరుగుతుంటుంది, నెక్స్ట్ కేసు గోయింగ్ అని కదా, అవును. అది ప్రూవ్ అయినప్పుడు కదా అవును. మనం టోటల్ ఎలిమినేట్ చేయాల్సింది. అవును. ఈ లోపల మళ్ళీ చేర్చుకుందాం అన్న అనే డిస్కషన్ కూడా పెట్టుకున్నాం. హుహు. మళ్ళీ చేర్చుకుంటాం చేర్చుకుంటారు. డెఫినెట్గా. ఓహ్! నో ఇష్యూ. డెసిషన్ తీసుకోబడిందండి? రేపు ఈసీ మీటింగ్లో పెడతామండి. ఈసీ రేపు మీటింగ్. ఈసీ మీటింగ్ ఉంది, హుహు. రేపు ఈసీ మీటింగ్లో చేస్తాం. ఓకే. కేసు అయితే ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలేదు కదా? ప్రూవ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ అదే. కస్టడీకి తీసుకున్నారు కాబట్టి మనం సస్పెండ్ చేసాం అంతా. వి హావ్ నాట్ డిబార్డ్, అదే డిబార్ చేయాలి. డిబార్ చేయలేదు హ్మ్. అసోసియేషన్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి హేమ, ఇప్పుడు తను కూడా మా కొలిగే కదా, ఆర్టిస్టే ఎన్ని కదండి. సినిమాలు చేశారు? ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆ అమ్మాయిని సస్పెండ్ చేయడం వల్లనో లేకపోతే డిబార్ చేయడంలో వచ్చే లాభం లేదు, ఏది మా అసోసియేషన్ ప్రయోజనం ఏం లేదు. ఏం లేదు ప్రత్యేకంగా. కదా. అదే కాకపోతే ఏంటంటే కొన్ని నామ్స్ ఉంటాయి కదా, అదే. అసోసియేషన్ కొన్ని నామ్స్ ఉంటాయి, అవును. దాని ప్రకారం చేయగలిగి తెప్పితే హ్మ్. వేరే ఉద్దేశం కానే కాదు. సో వీసీ మీటింగ్ ఉంది, మళ్ళీ దాని మీద డిస్కస్ చేసి. ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఫోర్స్ ఎక్కడి నుంచి అంటే మామూలు ఇన్ జనరల్గా బైలాస్లో ఉంటుంది కదండి, అవును. బైలాస్లో ఉంటుంది కదా, అవును. బైలాస్లో ఏముంటుంది, పలానా వ్యక్తి డ్రగ్స్ అనే కాదు, కొంచెం ఏదైనా పోలీస్ కేసు, ఎనీ గిల్టీ, అదే పోలీస్ కేసు ఉంది, హ్మ్. ఎక్కడో చీటింగ్ కేసు, హ్మ్. ఇదిగో పలానా చోట చెక్ బౌన్స్ అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశారు, హ్మ్. సినిమా సంబంధించి కాదు, సినిమా సంబంధించి తన పర్సనల్ మ్యాటర్, వచ్చి ప్రైవేట్ మ్యాటర్స్ లో వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. 2-3 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మా అసోసియేషన్ లో ఇతని మీద కంప్లైంట్ పెడతారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి. అట్లాంటి చోట ఏంటంటే ఒకసారి డిస్కస్ చేసి ఇది కరెక్టా కాదా అనుకొని దాని మీద ఒక డిస్కషన్ పెట్టి మీటింగ్లో సస్పెండ్ చేయడం వరకే చేస్తాం. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా జాయిన్ చేసుకుంటాం కేసు ప్రూవ్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏంటంటే హేమ విషయంలో ఆ అమ్మాయిని ఓన్లీ సస్పెండ్ చేసాం తప్పితే డిబార్ చేయలేదు అసోసియేషన్. స్టిల్ షీ హోల్డ్స్ హర్ డెఫినెట్గా అంతే కదా. ఆఫ్ కోర్స్ డెఫినెట్గా షీజ్ ఇన్ యాజ్ ఇఫ్ షీజ్ ఇన్ మా అసోసియేషన్ ఓన్లీ. రేపు ఈసీ మీటింగ్లో మళ్ళీ ఆ అమ్మాయి తీసుకొచ్చి టెస్టులు చేసినవి అని కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది హేమ. సో మేము ఆయన కన్సిడర్ చేసాం. మాకు ఎవరికైతే మనస్ఫూర్తిగా చేయాలని లేదండి, జస్ట్ నార్మ్స్ ప్రకారం చేశాను తప్పితే దట్స్ ఇట్, అంతేగాని వేరే ఉద్దేశం కాదు, కానే కాదు. సో యూ గోయింగ్ టు రీకన్సిడర్ ద కేస్ అగైన్, నెక్స్ట్ మీటింగ్లో పెట్టి యూ గోయింగ్ టు జాయిన్ హర్. అది విషయం.